హాయ్ ఫ్రెండ్స్, మనము ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 16th క్వశ్చన్ చూసుకుందాం. 16th క్వశ్చన్ వచ్చేసి రీము 80 రూపాయలు పెట్టి 120 రీముల కాగితాన్ని సేకరించుకొని చేరవేయడానికి 280 రీముకు 40 పైసల వంతున అట్రైట్ చెల్లించి కూలికి 72 రూపాయలు ఖర్చు చేశాడు. అతడు 8% లాభం పొందవలెనంటే రీము ఏ రేటుకు అమ్మవలే. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ రీముకు ఎంత ఖర్చు పెట్టాడు? 80 రూపాయలు రీము పెట్టి ఒక్కొక్క రీము వచ్చేసి 80 రూపాయలు అంటే 120 రీముల కాగితాన్ని సేకరించుకున్నాడు. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాడో చూసుకుందాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ 120 రీముల కాగితాన్ని ఎంత పెట్టుకున్నాడు? 80 రూపాయలు పెట్టి, ప్లస్ ఇంకా చేరవేయడానికి ఎంత ఖర్చు చేశాడు? 280 రూపాయలు ఖర్చు చేశాడు. 280 రూపాయలు ఖర్చు చేశాడు. రీముకు 40 పైసల వంతున అట్రాయిట్ చెల్లించి కూలికి 72 రూపాయలు ఖర్చు చేశాడు. కాబట్టి ఇప్పుడు 40 పైసల్ని మనం రూపాయలోకి చేంజ్ చేసుకున్నాం. 4500 ఇంటూ ఎన్ని రీములు? 120 రీమ్స్, ప్లస్ అతను కూలికి ఎంత ఖర్చు చేశాడు? 72 రూపీస్. టోటల్ మనం చేసినట్లయితే ఎంత వస్తుంది? 1296 ప్లస్ 280. ఇప్పుడు ఈ వాల్యూ చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 6 12, 5 10, 5 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు. 8 48 ప్లస్ 72. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 10,000 రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్. అయితే అతడు 8% లాభం పొందవలెనంటే రీము ఏ రేటుకు అమ్మవలెను అనేసి అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఎస్పీ ఆఫ్ 120 రీములు అనుకుందాం. ఎస్పీ ఆఫ్ 120 రీమ్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? అతడు 8% లాభం పొందాడు కాబట్టి 108% ఆఫ్ 10,000 10,000. అప్పుడు ఎస్పీ పర్ రీమ్ ఏమవుతుంది? ఎస్పీ పర్ రీమ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది? బై 120. ఈ వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 90. అతను రీము ఏ రేటుకి అమ్మాలి? 90 రూపీస్కి అమ్మాలి. ఆన్సర్ వచ్చేసి మనకి 90 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.